ఎక్కువ వేసుకోకూడదండి. ఏం రైస్? కొబ్బరి రైసు తయారు చేసే విధానమా? కొబ్బరి రైస్ తయారు చేసే విధానం చూడండి. ఎక్కువ వేసుకోకూడదు మసాలాలు గట్టని. ఇది బిర్యానీ లవంగాలు కొంచెం 4 ఇవి దాల్చిన చెక్క ఎక్కువ వేసుకోకూడదు, ఎక్కువ వేయాలి. ఇలాచి ఎక్కువ వేసుకోవాలి. పువ్వు స్టార్ పువ్వు ఒకటి చాలు. ఉల్లిపాయ, జీడిపప్పు. ఇదేంటి? షాజీరా. సాజీరా కొంచెమే, ఎంత వద్దు, ఎక్కువ వేసుకోకూడదు బిర్యానీలాగా. పచ్చిమిర్చి. ఇప్పుడు నాకు ట్రైనింగ్ ఇస్తున్నావా వంటలు? ట్రైనింగ్ మరి చెయ్యాలి కదా. ఆయిల్ వేసి కొంచెం 2 స్పూన్లు నెయ్యి వేసి మసాలాలు వేయాలి. జీడిపప్పు, మసాలాలు, ఆనియన్స్, జీలకర్ర కాదు షాజీరా. నాకు వంటలు రాకపోయినా నాకు పలకడమైనా వచ్చి చూసావా? షాజీరా నాకు రాదనుకుంటున్నావు. టమాటా, పచ్చిమిర్చి కొంచెం ఇలా వేగిన తర్వాత అదేంటి పుదీనా కాడలతో వేస్తావు? పుదీనా చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది అమ్మ. కాదు, ఫ్రెష్ది కాబట్టి మన చెట్టుది కాబట్టి వేస్తాను. అదే బయట వేసుకోకూడదు, మన చెట్టుది కాబట్టి వేస్తాను. ఎంతసేపు పడుతుంది? కొంచెం ఫ్రై అవ్వాలి. అప్పుడు దాకా నేను ఎంచలేను. నెక్స్ట్ అయినప్పుడు చెప్పు. తర్వాత ఏంటి? కొంచెం వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి కొంచెం వేసుకోవాలి, ఎక్కువ వేసుకోకూడదు. బిర్యానీలా వేసుకోకూడదు. ఇది కొబ్బరి రైస్ కాబట్టి కొంచెం వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్టు. ఓకే, వేగిపోయిందండి. అల్లం వెల్లుల్లి పేస్టు వేగిపోయింది. ఇవి కూడా బాగా వేగినవి. అప్పుడు ఏం చేయాలంటే 1 గ్లాస్కి 2 గ్లాసులు కొబ్బరి పాలు వేయాలన్నమాట. కొబ్బరి పాలు 1 గ్లాస్కి 2 గ్లాసులు పాలు వేయాలి. 1 గ్లాస్ పాలు లేకపోతే 1 గ్లాస్ పాలు వేసుకొని 1 గ్లాస్ నీళ్ళన్నీ. మామూలు పాలు వేసి వండేచ్చా? మామూలు పాలు ఏంటి, కొబ్బరి పాలు. మామూలు పాలు వేసి పెట్టు మీ ఆయన గారికి. నేర్చుకుంటామనే రమ్మన్నాను నేను. 1 గ్లాస్కి 2 గ్లాసులు. 1 గ్లాసు కొబ్బరి పాలు వేయాలి. 1 గ్లాసు, ఒకవేళ కొబ్బరి పాలు ఎక్కువ ఉంటే 2 గ్లాసులు వేసుకోవచ్చు, చాలా టేస్ట్గా ఉంటుంది. అప్పుడు 2 గ్లాసులు, 1 గ్లాసుకి 2 గ్లాసులు. ఇప్పుడు మరిగిందండి. మరిగింది కాబట్టి సాల్ట్ వేసుకోవాలి. సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకుని టేస్ట్ చూసుకొని సరిపోతే బియ్యం వేసేసుకోవాలి. బియ్యం వేసేయటమేనండి. ఉడికిందేమో చూద్దాము. నెయ్యి పైన జల్లుకోవాలి. ఆల్రెడీ 2 స్పూన్లు వేస్తాను. రెడీ కొబ్బరి రైస్. చాలా బాగుందండి, మంచి వాసన వచ్చేస్తుంది. కమ్మగా ఉంటుంది, ఎక్కువ ఇది ఉండదు.
తెలియదండి